డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న సినీ నటి చార్మి సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు డ్రగ్స్ కేసుకు సంబంధించి జూలై 26న విచారణకు హాజరు కావాలని ఎక్సైజ్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చార్మి హైకోర్టు రిట్ పిటిషన్ వేశారు. డ్రగ్స్ కేసులో బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం సరికాదని చార్మి తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేగాక సిట్ విచారణ తీరు సరిగ్గా లేదని చార్మి ఆరోపించారు. తనకు డ్రగ్స్తో సంబంధం లేకుండా నోటీసులు ఇచ్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసులు అందించి తనను వ్యక్తిగతంగా అవమానించారని, తన పరువు బజారుకి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల్లో సిట్ ముందు హాజరు కానున్న నేపథ్యంలో చార్మి హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా చార్మి పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారించనుంది. దీంతో ఆమె కూడా హైకోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా సిట్ అధికారులు నోటీసులు అందుకున్న మహిళా నటులను ప్రశ్నించేందుకు మహిళా అధికారులను నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది. మహిళా అధికారులైతేనే నోటీసులు అందుకున్న చార్మి, మొమైద్ ఖాన్ లాంటి వారి నుంచి కీలక సమాచారం రాబట్టవచ్చని సిట్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నిపుణులైన మహిళా అధికారుల కోసం సిట్ వేట కొనసాగిస్తోంది.